అందరికీ శనార్థి నేను మీ శ్రీవల్లి ఇయాల మంచి మంచి ముచ్చట్లతోని మీ ముంగట్కి వచ్చిన చలో ఇక షురు చేద్దాం ఇక తాను దూరనికే సందు లేదంటే గుర్రాన్ని ఎడగట్టేయాలన్నాడట ఏం కట్టుకోగడు ఇప్పుడు గీ శాస్త్రం ఎందుకు చెప్తున్నావు శ్రీవల్లి అని అంటారులే అంటే ఓ దిక్కు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఏం దాకుందో మా ఇండ్లేడ ఉంటాయో కూల్తాయో అని పబ్లిక్ అంతా రందితోని బతుకుతుంటే గిడు చూడు ఏకంగా ఏం చేస్తాడో ఈ వీడియో చూడురి ఎవడో నడిచేర్ల 3 అంతరాల బిల్డింగ్ కట్టిండుగా ఇంతకీ ఇదేడంటారా సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపురంలో ఉన్న చెరువిది చెర్ల చూడు ఎంత ముద్దు బిల్డింగ్ కట్టిండో హైడ్రా వచ్చి హైదరాబాద్ అంతా అతలకుతలం చేస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటే మా ఇల్లు ఎఫ్టీఎల్ ఉందా బఫర్ జోన్లు ఉందా అని ఓ దిక్కు జనాలంతా నెత్తి పట్టుకుంటుంటే ఈడు చూడు చెర్లేకంగా 3 అంతరాల బిల్డింగే లేపిండు అగో రానికి పోనికి మంచి బ్రిడ్జ్ కూడా వేసుకుండుగా నేను చెర్ల కట్టలే చెరువు మీనే కట్టిన చెరువులున్న నీళ్ళకి తిప్పలా కాకుండా పిల్లర్లు పైకే లేపి కట్టిన అనుకున్నట్టుండు ఎంత ముద్దు కట్టిండు చూడురి 2012లో కట్టినట్టు బిల్డింగ్ ఇన్ని రోజుల నుంచి ఎవరు సపోర్ట్ చేయలే అధికారి మందలించలే మరి ఇంత పెద్ద బిల్డింగ్ షేర్ల కడుతుంటే అధికారులంతా ఏం చేస్తున్నట్టు అసలు ఇది కట్టడానికి పర్మిషన్ ఎవరిచ్చిండు అన్నట్టు పన్నెండు సంవత్సరాల కంచి బిల్డింగ్ నీళ్ళ మీదనే ఉంటుందంటే ఎందుకు చర్యలు తీసుకోలే హైదరాబాద్ హైదరాబాద్ దాటిపోతుంది చూసి ఊరోళ్ళంతా ఫిర్యాదు చేసేసరికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వచ్చి బాంబులు పెట్టి ఇట్లా బిల్డింగ్ నీలమట్టం చేసిండ్రు బిల్డింగ్ పెచ్చులు తగిలి ఒక ఓంగాటానకు అట్నే ఇంకో కనకు దెబ్బలు తాకితే దావకాలకు ఎత్తుకొని పోయిర్రు మొత్తం మీద అయితే హైడ్రా దెబ్బతోని పక్క పోయింటో ఊళ్ళోళ్ళు కూడా ముందుగానే చదువుకుంటున్నారు పో ఇక మా సీన్గాడు ఇవాళ ఏ పంచాయతీ ముంగటేసుకున్నాడో ఏందో ఓ లీడర్ని ఇంటర్వ్యూ చేసుకొస్తా అని అటే పోయిండు సీన్గా ఓర్ సీన్గా ఇలా ప్రపంచ శాంతి దూత కేఏ పాల్ సారు మనతో మాట్లాడడానికి మైక్లో ముంగటికి వచ్చిండు కేఏ పాల్ సార్ పొంగియండ్రిగా ఈరోజు నేను పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ చూశాను షాక్ అవుతున్నాను ఇప్పుడు మీ ముచ్చట్లు కూడా ఇన్ని జనాలు షాక్ అవ్వకుండా ఉండాలంటే తలాతోక లేనట్టు సంబంధం లేని మాటలు మాట్లాడి సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నట్టు కాకుండా జర 4 మంచి ముచ్చట్లు చెప్తే జనాలు మీ మాట విని కూడా షాక్ అవ్వకుండా ఉంటారు ఎవరో ఏదో ఇచ్చిన స్క్రిప్ట్ చదవద్దు తమ్ముడు మీరు కూడా ఏదో కాగితాలు పట్టుకొని వచ్చారు కదా సారు నువ్వంటే నాకు గౌరవం నేనంటే నీకు మహా గౌరవం ఆయన డైలాగులు కూడా మీరే చెప్తుర్రంటే ఆయనని మించిన యాక్టర్ అయిరుపో ఇప్పటికీ మర్చిపోలేను మీ నాన్నగారు చనిపోయినప్పుడు ఇంటికి రమ్మంటే వచ్చే ప్రేయర్లు చేశా చిరంజీవి అల్లు అరవింద్ 10 నిమిషాల్లో వెళ్ళిపోతే నువ్వు గంట కూర్చున్నావు మరి ఆయనను కూడా వెళ్ళిపోమంటావా ఏంది అది ఆయనలేగా సామి తర్వాత విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో 6 మినిస్టర్లు ఎంపీలు ఉంటుండగా నేను విఐపి రూమ్కి రాగానే నువ్వు నిలబడి కుర్చీ ఇచ్చావు ఇంతకీ మైకుల ముంగటికి ఎందుకు వచ్చిరో గజ్జెప్పూరి సామి సనాతన ధర్మం గురించి నీకేం తెలుసు మీరంటే దేశ విదేశాలన్నీ చార్టెడ్ చాప్టర్లో తిరిగి వస్తుంది జగద్గురు స్వామి శంకరాచార్య 100 కోట్ల హైందవుల అధిపతి 20 సంవత్సరాలున్న చారిటీ సిటీకి వచ్చిన ఆశీస్సులు తీసుకున్నారు 5 ఆర్ఎస్ఎస్ చీఫ్ లీడర్స్ లో 4 ఆశీస్సులు తీసుకున్నారు అబ్బా చిన్నగా చెప్పు సారు నీ ప్రెస్ మీట్ 15 నిమిషాలు విని అలిసిపోయాను ఇంక వినకూడదు రైట్ జనాలకు కూడా అదే అనిపిస్తుంది ఏం మాట్లాడుతున్నావు తక్షణమే రాజీనామా చేయి పవన్ కళ్యాణ్ ఊరిని ఎక్కి 100 రోజులు కూడా అయితలేదు అప్పుడే దిగిపోమంటున్నావు ఏంది నువ్వు ఉప ముఖ్యమంత్రిగా క్వాలిఫైడ్ కాదు అట్లాని మీకు ఎవరైనా వచ్చి కంప్లైంట్ చేసిరా ఎందుకు సారు అన్ని అడ్డం దొడ్డం మాట్లాడతారు నీకు ఇచ్చిన సలహా ఎవరిస్తున్నారో బాగోలేదు చరిత్రహీనుడు కాకూడదు చరిత్రలో హీరోగా 200 దేశాల్లో 200 కోట్ల ప్రజలకు ఒక హీరోగా నిలబడ్డా నువ్వే అన్నావు మీరే నా హీరో అని 2007లో ప్రెస్ మీట్ పెట్టి రాజశేఖర రెడ్డిని తిట్టావు ఓహో అర్థమైందిలే మీ కడుపుల మంట మీ పక్క పొంటి ఉంటేనే మంచోడు లేకపోయేసరికి ఇప్పుడు రాజీనామా చేయాలి అంతేగా మీరు చెప్పుకొచ్చే ముచ్చట ఒకడు అంటాడు పవన్ కళ్యాణ్ 2029లో ముఖ్యమంత్రి చేస్తాడట ఎదవ ఒక ఎదవ ఎవరిని గంత మాట అంటే సామి వాళ్ళ ఫ్యాన్స్ విన్నారనుకో నీ లెక్క శాంతి దూతలు కాదు వాళ్ళ ఫ్యాన్స్ చూసుకొని మాట్లాడు ఇంతకీ చంద్రాల సర్కారు అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతుంది కదా స్వామి దాని మీద ఏంది మంచి ఏంది చెడేంది ఒకసారి చెప్పు జనాలకి వివరంగా అదే జీరోలు ఒకట్లేని జీరోలు మరేంటది
ఏం చేశారు చెప్పమనండి. 100 రోజుల్లో ఏం చేసిరని మళ్ళీ మమ్మల్ని అడుగుతామేంటి స్వామి? ఫ్రీ బస్ ఇచ్చారా, పెన్షన్లు ఇచ్చారా, కంపెనీలు పెట్టారా, కమిటీలు వేస్తారట వీళ్ళు. ఇలాగ 5 సంవత్సరాలు డ్రామాలు ఆడతారు. ఒర్రి గంతగానం గరం కాబట్టి మాకు తెలియకనే నిన్ను అడుగుతాను. పవన్ కళ్యాణ్ ఈజ్ అ గుడ్ యాక్టర్, బి అన్ యాక్టర్. ఎస్, ఆయన యాక్టర్ కాబట్టి అంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ పాలిటిక్స్. లేకపోతే ముందు ఇన్ని పార్టీలు మారుతారు. ఎందుకు స్వామి గంత మాట అంటివి? నువ్వు కాదు జనాలు అనాలి కదా, అందుకే కదా 22 సీట్లు అట్నే 2 ఎంపీ సీట్లు ఇచ్చింది. అంటే ఊరందరిది ఒక మాట నీదొక మాట అన్నట్ట ఎట్లా సారు? మాయావతి పాదాల మీద పడ్డాడు వైజాగ్లో. సిపిఎం వాళ్ళు పాదాల మీద పడ్డాడు. 8 అయిపోయి తర్వాత టీడీపీలో చేరినప్పుడు ఈయన బీజేపీలో చేరుతాడని అలయన్స్ చెప్పాను. దాని అవతారాలు ఎందుకు? ఇప్పుడు మీ ప్రజాశాంతి పార్టీలో చేరలేదని కోపమా ఏంది? ఇప్పుడు మొత్తం ఆంధ్రాలో లడ్డు 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 ఏడ చూసిన లడ్డు లడాయి నడుస్తుంది కదా స్వామి. 6 కోట్లు ఆంధ్రులు సర్వనాశనం అయిపోతుంటే మీరు లడ్డు కాంట్రవర్సీ చేస్తారా? ఎందుకంటారు స్వామి? తమరైనా తెలియపరచండి. చిన్నప్పుడే మా నాన్నగారు యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించక ముందు తిరుపతి నన్ను తీసుకెళ్లి పాపనాశనంలో మునిగి బాప్తిసం తీసుకొని శ్రీనివాస్ అని నాకు పేరు పెట్టారు. ఏంది మళ్ళొక్కసారి వెనకకు మల్పూరి. చిన్నప్పుడే మా నాన్నగారు యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించక ముందు చిన్నప్పుడే మా నాన్నగారు యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించకంటే ముందు పాపనాశనంలో మునిగి బాప్తిసం తీసుకొని శ్రీనివాస్ అని నాకు పేరు పెట్టారు. తిరుపతికి వెళ్ళి బాప్టిజం తీసుకొని శ్రీనివాస్ అని పేరు పెట్టారు. ఏమన్నా అంటే అన్నం అంటావు. ఏంది స్వామి నువ్వు చెప్పేది? నీకన్నా అర్థమవుతుందా? జనాలకు ఎట్లా అర్థమవుతుంది చెప్పు? తిరుపతి అంటావు, బాప్టిజం అంటావు, శ్రీనివాస్ అంటావు, శాంతి దూతన్ అంటావు. ఈ గమ్మతులేంది స్వామి? ఒక హీరోగా ఉండాలంటే ఒంటరిగా ఫైట్ చేయాలి. సింహం సింగిల్గా వస్తుంది. ఇప్పుడు మీ పార్టీ ఒక్కటే సింగిల్గా వచ్చింది కాబట్టి సింహం సింగిల్గా వస్తుందని మీ సెల్ఫ్ డబ్బా మీరే కొట్టుకుంటున్నట్ట. వెరీ క్లియర్ అబౌట్ మై పాయింట్. ఎస్, మాకు ఇప్పుడు కావాల్సింది అదే స్వామి. ఎప్పుడు చూడు కేఏ పాలు వచ్చినట్టు అడ్డం దిడ్డం మాట్లాడిపోతాడని చెప్పేసి ట్రోల్స్ చేస్తారు. యు ఆర్ వెరీ క్లియర్ స్వామి. అదే చెప్పండి జనాలకు. తమ్ముడు బాగుపడాలని, తల్లిదండ్రులకు పిల్లలు బాగుపడాలని ఉంటుంది. తమ్ముడు అన్నట్టే ఉంది, చేసేది చేయనే వాడితే. ఆ యూజ్లెస్ ఫెలో జగన్ కంప్లీట్ ఫెయిల్ అయిపోయాడు కదా. వీళ్ళకంటే ఘోరంగా పాలించి ఫెయిల్ అయిపోయింది జగనే కదా. అంత మాట ఏంటివేంటి సారు? ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి ఉంటే నా సలహా తీసుకొని నీ ఎమ్మెల్యేలని నువ్వు నాతో రా. ఇప్పుడే యూజ్లెస్ ఫెలో అనబడుతుంది, మళ్ళీ అప్పుడే మీ మాట వినాలా? రోజు గాంధీ గారి పేరు ఎందుకు చెప్పుకుంటున్నావు? అంబేద్కర్ గారి పేరు ఎందుకు చెప్తున్నావు? పుచ్చలపల్లె సుందరిని ఎందుకు స్మరిస్తున్నావు? ప్రకాశం పంతులు గారిని ఎందుకు పొగుడుతున్నావు? వారందరూ చరిత్రలో శాంతి దూతలు. కొంపదీసి అలా జాబితాల మీ పేరు కూడా చేర్చమంటావా ఏంది? అందుకనే నేను ఈరోజు ఇంకొక బిల్లు ప్రిపేర్ చేశాను. తిరుపతిని యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేయండి. అమ్మా బతికిచ్చినవు స్వామి. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగి పూలు దేవే అని గిట్ల పిల్లలు అన్నం తినకుంటే అమ్మ జోల పాట పాడుతుండే కదా. ఇక అప్పుడు అమ్మ చూపెట్టిన చందమామనే చిన్నప్పటికేంచి ఇప్పటిదాకా చూసుకుంటూ వచ్చినాం. ఇక గిప్పటి సంది మొగుల మీదకి పొద్దటి పూట సూరన్న, రాత్రిపూట లెక్కలేనన్ని సుక్కలు. ఇక 2 చందమామలట. నమ్ముతలేరు కదా, చూడుర్రి మీరే. మన భూమికి 2 చంద్రులు ఉంటే ఎట్లుంటదో ఊహించుకుంటేనే అద్భుతంగా అనిపిస్తుందిరే. ఇక అదే నిజమైతే తాత్కాలికంగానే అయినా కానీ ఇది త్వరలోనే నిజం కాబోతుందో. మన భూమి గురుత్వాకర్షణకు లోబడి 2024 PT5 అనే గ్రహము శకలము జాబిల్లిగా మారుతున్నదట. ఇదే నెల 29 నుంచి నవంబర్ 25 వరకు భూమి చుట్టూ ప్రదక్షిణ చేయనున్నది అన్నట్టు. ఇక అత్యంక భూమి గురుత్వాకర్షణ నుంచి విడిపోయి తిరిగి అంతరిక్షంలకు ఎగిరిపోతుంది అన్నట్టు. దీన్ని పెద్ద పెద్ద టెలిస్కోప్లతోటి చూడొచ్చాటనుల్లో. చూడురు మరి. గ్రహశకలం వచ్చింది కానుల్లా ఇప్పుడు అదే చిన్నపాటి చంద్రుని లెక్క మారింది అన్నట్టు. సెప్టెంబర్ 29 నుంచి ఈ బుల్లి జాబిలి కొన్ని నెలల పాటు ఉంటదటనుల్లా. ఇక ఈ బుల్లి చందమామను చూడాలంటే మస్క చిన్న ఉంటది కాబట్టి బుజ్జి చందమామను ప్రొఫెషనల్ టెలిస్కోప్ లేకపోతే చూడలేమట. చూడరు మరి. ఇక దీన్ని గుర్తించింది ఎవరంటే ఆగస్టు 7న నాసాకు చెందిన అస్టరాయిడ్ టెరెస్టరియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్ అట్లాస్ ఈ గ్రహశకలాన్ని గుర్తించిరు అన్నట్టు.
అమెరికన్ ఆస్ట్రానామికల్ సొసైటీకి చెందిన అధ్యయనం పత్రంలా ఆ గ్రహశకలం గమనం గురించి శాస్త్రవేత్తలు ప్రచురించారు అన్నట్టు. అట్నే పోతే సైంటిస్టులు 2024 PT5గా పిలిచే ఈ గ్రహశకలము అర్జున ఆస్టరాయిడ్ బెల్ట్ నుంచి వచ్చింది అన్నట్టు. ఇది భూమి లాంటి కక్ష లక్షణాలను కలిగి ఉంటదట. ఇక అప్పుడప్పుడు ఈ గ్రహ శకలాలు భూమికి 28 లక్షల మైళ్ళ 45 లక్షల కిలోమీటర్ల దూరం వరకు వస్తాయి అన్నట్టు. ఇటువంటి గ్రహ శకలాలు నెమ్మదిగా కలుగుతుంటాయి అన్నట్టు. ఇవి గంటకు 3540 కిలోమీటర్ల వేగంతో కదిలేటప్పుడు భూ గురుత్వాకర్షణ శక్తి వాటిపై బలమైన ప్రభావం చూపిస్తుందట. ఇక ఇప్పుడు చూడ గదే జరగబోతుంది అన్నట్టు. ఈ వారాంతరం నుంచి ఈ చిన్న గ్రహ శకలము అయింత ఇక దాదాపు 2 నెలల పాటు భూమి చుట్టూ పరిభ్రమిస్తుందట. నోళ్ళ ఈ గ్రహశకలం సెప్టెంబర్ 29న కక్షలోకి ప్రవేశించి నవంబర్ 25 కక్ష నుంచి విడిపోతుంది. ఇక ఈ గ్రహశకలం సుమారు 32 అడుగుల 10 మీటర్ల పొడవు ఉంటదట. మన చంద్రుడితోటి పోలిస్తే చిన్నది. చంద్రుడి వ్యాసం సుమారు 3474 కిలోమీటర్లు ఉంటది అన్నట్టు. ఇది చాలా చిన్నది, అందుకే మనకు అనిపించదు. కాబట్టి బైనాక్యూలర్స్ సాధన టెలిస్కోప్లతోటి దీన్ని చూడొచ్చు అన్నట్టు. ప్రొఫెషనల్ టెలిస్కోప్స్ ఉపయోగించి దీన్ని చిత్రాలు తీయొచ్చుగా. ఈ చిన్న సుక్క వేగంగా నక్షత్రాలను దాటుకొని సాగించే ప్రయాణాన్ని, దీనికి సంబంధించిన అద్భుతమైన చిత్రాలు ఆన్లైన్ లో చూడొచ్చు. ఇక ఈ ముచ్చట చెప్పింది ఎవరంటే మిల్లర్ట్ చెప్పిండు, డాక్టర్ మిల్లర్ట్. ఇక గతంలో మినీ మూన్స్ కనిపించినాయి గాని మన దృష్టికి రాని కూడా ఎన్నో ఉంటాయి కూడా. కొన్ని మినీ మూన్స్ మరోసారి కూడా దర్శనం ఇస్తుంటాయి. ఒక్కోసారి 2021 NX-1 గ్రహశకలము 1981 మినీ మూన్ గా మారింది. తిరిగి మళ్ళా 2022లో కూడా ఇది కనిపించింది. కాబట్టి ఈ చిన్న చందమామ ఇప్పుడు కనిపించకపోయినా కానీ 2025లో మరోసారి ఈ భూ కక్షలోకి వస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తుర్రులా. మొత్తం మీద గిది ముచ్చట. మా హీరో, మా ఫేవరెట్, మా నాయకుడు, మా లీడర్ అని, మా పార్టీ అని గుండెలు గుద్దుకుంటా ఉంటారు అభిమానులు. ఇక లొల్లిలు పెట్టుకుంటా ఉంటారు, మనమే కొట్టుకుంటా ఉంటాం. ఇక మన హీరో, మా లీడరు అని ఇవన్నీ మనకే కానీ వాళ్ళంతా ఒకటే. మీకు చెప్తేనేమో అర్థం కాకపోయే, ఇక ఓసారి ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. లైట్లు చూసారు కదా, మైక్ల ముంగట కుర్చీలలో కూర్చొని ఎంత ముద్దుగా నవ్వుకుంటున్నారో. ఏహే గిన్ని పార్టీ వాళ్ళు ఉన్నారు, ఇంతకి ఏ పార్టీ మీటింగు అని నెత్తి వీక్కుంటున్నారులే. ఒక నిమిషం ఆగుర్రి. ఇది సిద్దిపేట జిల్లా సమీక్ష సమావేశం. ఇక కాంగ్రెస్ పార్టీ మంత్రి కొండ సురేఖ మేడం, అట్నే మధ్యలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, కారు పార్టీ పెద్ద పిల్లరు హరీష్ రావు. ఇక కుర్చీలల్లో ఎంత ముద్దుగా నవ్వుకుంటూ ముచ్చట పెడుతున్నారో చూడుర్రి. ఇప్పుడు మీ అందరి మెదళ్లల్లా ఏం తిరుగుతుందో నాకు అర్థమైందిలే. ఒకలేమో నిత్యం మైకుల ముంగట పొట్టు తిట్టుకుంటారు. ఇలా పార్టీల నడుమ పచ్చగడ్డెత్తే బగ్గుమంటది. అట్నే కనబడితే కొట్టుకుంటారేమో అన్నట్టుంటాయి ఇలా మాటలు. ఇక ఇప్పుడేమో ఇంత ముసి నవ్వులు నవ్వుతున్నారు ఏంది అని అనుకుంటురులే. ఇంకోలేమో ఏహే కూసుంటే తప్ప గిట్లనే ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా ప్రజల తక్లీఫ్ తీర్చుడు కాడ ఒకటి కావాల్సిందే అని అనుకుంటుర్రు. ఇదంతా నిన్నటి ముచ్చట గాని ఇక ఇయాల ముచ్చట చూడురో పారి. అవు లీడర్లు అట్లా నవ్వుకుంటుంటే మనమేమో ఇట్లా అనుకుంటున్నాం, నీది ఆ పార్టీ నాది ఈ పార్టీ, మీ లీడర్లు ఇట్లా మా లీడర్లు అట్లా అని. ఇక ముచ్చట ఏంటంటే ఇవాళ జిల్లాలలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తారు. అయితే కొండ సురేఖ మేడం ఆ పార్టీ ఆయనను మీదికి పిలుచుకున్నారట. గంతే. ఏహే ఆయనే ఓడిపోయిన లీడరు, అధికారంలో లేని లీడరు.
అట్లెట్లా మీదికి పిలుస్తారని ఆ పార్టీ వాళ్ళు మాది అధికార పార్టీ అని ఈ పార్టీ వాళ్ళు ఇట్లా కార్యకర్తలు అంతా అనుకుంటుర్రట. ఇక అన్నట్టు గమ్మతున్నది పోర్రి, ఒర్రి మీరే ఉండుర్రి, వండుక తిని మేమే ఉంటాం అన్నట్టున్నది ఇళ్ళ కథ. కాబట్టి హరీష్ గారు చెప్పినట్టు మీరు నిర్వాసితులకు మాత్రమే మెంబర్షిప్ ఇస్తే తుక్కాపూర్ నష్టపోతుంది. కాబట్టి టేక్ ఇట్ యాజ్ ఎ స్పెషల్ కేసు. తుక్కాపూర్ అనే విలేజ్ని ఆ ఊర్లో ఉన్న మొత్తం వ్యవసాయ భూములు మల్లన్న సాగర్ కోసం ఇచ్చేసినారు. కేవలం ఇండ్లు 50 ఎకరాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అందుకని దయచేసి ఈ సొసైటీలో తుక్కాపూర్ వాళ్ళకు కూడా సభ్యత్వం ఇవ్వాలి. ఎందుకంటే దే లాస్ట్ టోటల్ అగ్రికల్చర్ ల్యాండ్. ఇలాచి, బాదం పప్పు, కిస్మిస్, జీడిపప్పు, ఆవు పాల నెయ్యి, చక్కెర పానకం, అట్నే మంచి నూనెల దేవిన బూంది. ఇక ఇవన్నీ కలిపి 7 కొండల వెంకన్నకు లడ్డూలు తయారు చేస్తారు. గసవంటి పవిత్రమైన పలారం మీద ఎవరో సోషల్ మీడియాలో జోకులు చేసే వరకు గిసార్ చూడు ఎట్లా ఫైర్ అవుతుండో. తిరుమల తిరుపతి 7 కొండల వెంకన్న స్వామి లడ్డు ముచ్చట ఇంకా అయితలేదు పోండ్రి. ఇగో మొన్నటికి మొన్న ఒక సినిమా ఫంక్షన్ లా హీరో మన తమిళ హీరో కార్తీని ఒక యాంకరమ్మ ఇంత లడ్డు కావాలా నాయనా అని అడిగే వరకు కార్తీ సార్ ఉండి వద్దు ఇప్పుడు ఆ లడ్డు టాపిక్ చాలా సెన్సిటివ్ అనే వరకు ఆయన ఇగో దుర్గమ్మ టెంపుల్ లా పవన్ కళ్యాణ్ సార్ ఎట్లా రియాక్ట్ అయిందో చూడు రూపారి. మీకు నమ్మకాలు లేకపోతే ఇంట్లోంచి బయటికి రాకండి, మమ్మల్ని ఏం అనకండి. మేము ఎలా పూజా విధానం ఎలా చేస్తాం, అలాగే ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి, లేదంటే మౌనంగా కూర్చోండి. అంతేగాని మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు. ఎందుకంటే చాలా డీప్ పెయిన్ ఇది. మీరు లడ్డు మీద జోకులు వేస్తున్నారు. నేను ఒక సినిమా ఫంక్షన్లో కూడా చూశాను. లడ్డు ఈజ్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని. Don't you ever say that. Don't you ever dare to say that, please. అటే ఇంకా ఇక ప్రకాష్ రాజు సార్ను కూడా అరుచుకున్నాడు. ఇక అదే వరకు మన ప్రకాష్ రాజు సారు నేను విదేశాలలో ఉన్న 30 తారీఖు తర్వాత వచ్చి అన్ని మాటలకు సమాధానం చెప్తా. పవన్ కళ్యాణ్ గారు నేను ఏం మాట్లాడాను మీరు తప్పుగా అపార్థం చేసుకున్నారు. ఇక వచ్చినాక మాట్లాడతా అనుకుంటా మళ్ళొక వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టే వరకు అంటే ఇంకా సనాతన ధర్మం జోలికొస్తే అస్సలు వదిలిపెట్టను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ సార్ అనుకొచ్చిండు. మొన్నటికి మన ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు నా మీద. అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను. ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇక లడ్డు కావాలా నాయన అన్నప్పుడు కార్తీ సారు సెన్సిటివ్ టాపిక్ అని అన్నారు కదా. గా ముచ్చటకు మళ్ళా ఇక పవన్ కళ్యాణ్ సారు రియాక్ట్ అయ్యే వరకు నేనేమన్నా తప్పు మాట్లాడితే సారీ సారు నేను సుత 7 కొండల వెంకన్న స్వామి భక్తున్నే అనుకొచ్చిండు. ఇక ఈ ట్వీట్ చూసి మళ్ళా ప్రకాష్ రాజు సారు మళ్ళేం ట్వీట్ చేసిండో చూడు రూపారి. ఇట్లా తమిళ హీరో సారీ చెప్పినందుకు ట్విట్టర్ వేదికగా ఆయనతో మళ్ళీ రీట్వీట్ చేసిండు ప్రకాష్ రాజు సార్. ఏమని చూడు రే, చెయ్యని తప్పుకు సారీ చెప్పించుకోవడంలో ఆనందం ఏంటో అనుకుంటా మళ్ళొక ట్వీట్ రాసిండు. ఇక దీనికంటే ముందుగాల పెట్టిన ట్వీట్ ఏందో చూడు రూపారి. జస్ట్ ఆస్కింగ్ పేరుతోటి గెలిచే ముందు ఒక అవతారము, గెలిచిన తర్వాత ఇంకో అవతారము, ఏంటి అవాంతరం, ఎందుకు మనకి అయోమయం, ఏది నిజం, జస్ట్ ఆస్కింగ్ అనుకుంటా రాసే వరకు ఇక పవన్ కళ్యాణ్ సారు మీరు ఎవరైనా సరే సనాతన ధర్మం జోలికి వస్తే వదిలిపెట్టేదే లేదనుకుంటా చెప్పిండు చూడుర్రి. అటు ఇంకా మరి 30 తారీఖు తర్వాత ప్రకాష్ రాజు సార్ వచ్చి ఏమని ఆన్సర్ ఇస్తాడో చూడాలి. ఇవి ఇయాల్టి ముచ్చట్లు. రేపటి బరాబర్ ముచ్చట్లల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి BRK న్యూస్ తెలుగోడి సత్తా. రేపు మళ్ళొత్తా.